నమస్తే అండి. దశాబ్దాలుగా సాగుతున్న వైరం, ఎప్పుడూ ప్రత్యర్థులుగా కనిపించిన దేశాలు ఇప్పుడు ఒకే వేదికపై వస్తాయా? మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు అతి పెద్ద చర్చగా మారింది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లు, అదేవిధంగా ఇరాన్పై పెరుగుతున్న ఆంక్షలు, ప్రాంతీయ భద్రతా ఆందోళనల మధ్య అనూహ్య పరిణామం మరి ఇప్పుడు తెరపైకి వచ్చింది. విషయం ఏంటంటే సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ మరి ఇవి మూడు ఏర్పాటు చేసిన మక్కా రక్షణ కూటమిలో చేరాలని ఇరాన్కు ఈ మూడు దేశాలు ఆహ్వానం అందినట్లు వచ్చిన వార్తలు ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇరాన్ చేరాలని మక్కా రక్షణ కూటమిలో. అయితే ఇరాన్, సౌదీ అరేబియా, ఇరాన్ ఒకటి, సౌదీ అరేబియా, ఈ రెండు పేర్లు వినగానే గుర్తొచ్చేది ఆధిపత్య పోరు. గల్ఫ్ ప్రాంతంలో ప్రభావం కోసం ఇరు దేశాల మధ్య కొన్ని ఏళ్లుగా సాగుతున్న పోటీ యెమెన్లో హౌతీల అంశం నుంచి సిరియా, లెబనాన్ వరకు పలు పరిణామాల్లో ఈ విభేదాలు బయటపడ్డాయి. అలాంటి రెండు దేశాలు భద్రతా వేదికపై దగ్గరవుతాయా అనే ప్రశ్న ఇప్పుడు మిడిల్ ఈస్ట్లోని కొత్త చర్చకు దారితీసింది. ఒకవైపు ఒకరిపై ఒకరు అనుమానంతో చూసుకున్న దేశాలు, ఒకరిపై ఒకరు అనుమానంతో చూసుకున్న దేశాలు ఇప్పుడు ఒకే భద్రతా గొడుగు కిందకు వస్తాయా అనేదే అందరికీ ఆసక్తికరంగా మారింది. అయితే అమెరికా ప్రభావం, ప్రాంతీయ భద్రతా పరిణామాలు, మారుతున్న ప్రపంచ రాజకీయాల నేపథ్యంలో ఈ పరిణామం మిడిల్ ఈస్ట్ భవిష్యత్తు సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీ అయితే ఇవి ఆగస్టులో మక్కా సంయుక్త రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ఈ మూడు దేశాలలో ఏదో ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే మాత్రం అది మిగిలిన దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తారన్నమాట. ఈ రక్షణ సహకారం, వ్యూహాత్మక సమన్వయం, సంయుక్త భద్రతా చర్యలు ఈ ఒప్పందంలో భాగంగానే ఉంటాయని ప్రకటించారు. అయితే ఈ కూటమి ఏర్పడిన కొద్ది రోజులకే మరో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. మక్కా ఒప్పందంలో చేరాలని ఇరాన్కు ఆహ్వానం అందినట్లు ఆల్ మయూదీన్ నివేదించింది. ఇరాన్ పార్లమెంటుకు అనుబంధంగా ఉన్న ఖానే మెల్లాత్ మరి ఒక వార్తా సంస్థ ఆధిపత్య మొహిద్దీన్ రహీమీ ఈ విషయాన్ని వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పినట్లు సమాచారం అయితే అందిందంట. అయితే ఇరాన్ ప్రభుత్వం కానీ, సౌదీ, పాకిస్తాన్, టర్కీ ప్రభుత్వాలు కానీ దీనిపై అధికారిక ప్రకటన అయితే చేయలేదు. ఈ పరిణామాల వెనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల ప్రభావం ఉందా అన్న చర్చ కూడా మొదలైంది. ఇప్పుడు ఇరాన్పై అమెరికా ఒత్తిడి పెరగడం, ఆంక్షల భయం, గల్ఫ్ ప్రాంతాలలో ఉద్రిక్తతలు పెరగడంతో ప్రాంతీయ దేశాలు తమ భద్రతా వ్యూహాలను మరి పునరాలోచిస్తున్నాయని, ఇప్పటి వరకు మిడిల్ ఈస్ట్లోని భద్రతకు అమెరికా కీలక శక్తిగా ఉండేది. అయితే ఇటీవల కొన్ని పరిణామాలలో ప్రాంతీయ దేశాలే తమ రక్షణ వ్యూహాలను బలోపేతం చేసుకోవాలనే ఆలోచనలోకి వచ్చినట్లు మరి కొన్ని సంస్థలు, కొన్ని విశ్లేషకులు చెబుతున్నారు. మక్కా కూటమి కూడా ఇదే దిశలో మరో అడుగుగా భావిస్తున్నారు. ఇరాన్
నిజంగా మక్కా కూటమిలో చేరితే మాత్రం అది సాధారణ పరిణామం కాదు. ఎందుకంటే ఈ కూటమిలో ప్రధాన దేశమైన సౌదీ అరేబియాతో ఇరాన్కు గతంలో తీవ్ర విభేదాలు ఉన్నాయి. 2016లో తెగిపోయిన దౌత్య సంబంధాలు 2023లో చైనా మధ్యవర్తిత్వంతో తిరిగి ప్రారంభమైనప్పటికీ అనుమానాలు పూర్తిగా తొలగిపోలేదు. యెమెన్లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు, సౌదీ ప్రయోజనాల మధ్య ఉన్న విభేదాలు కూడా ఈ సంబంధాలకు సవాలుగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒకే రక్షణ వేదికపైకి రావటం జరిగితే మాత్రం అది మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లోనే భారీ మార్పుగా మారే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఇరాన్ మాత్రం ఈ పరిణామాన్ని పూర్తిగా వ్యతిరేకించలేదు. ప్రాంతీయ దేశాలు తమ సొంత భద్రతా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ఇప్పటికీ సంకేతాలు ఇచ్చింది. మరోవైపు ట్రంప్ ప్రభుత్వం నుంచి వస్తున్న ఒత్తిళ్లు నేపథ్యంలో తనకు అనుకూలమైన కొత్త వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితిలో టెహ్రాన్ ఉంది. అయితే మక్కా కూటమిలో చేరడం ద్వారా ఇరాన్కు లాభమా, లేదంటే తన పాత మిత్ర ప్రత్యర్థి సమీకరణాలను మార్చుకోవాల్సి వస్తుందా అన్నదే కీలక ప్రశ్నగా మారింది. ఇరాన్ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఒకప్పుడు ప్రత్యర్థులుగా ఉన్న దేశాలు నిజంగా చేతులు కలిపితే మాత్రం ట్రంప్ హయాంలోనే మిడిల్ ఈస్ట్లో అతిపెద్ద దౌత్య మలుపుగా నిలిచే అవకాశం కూడా ఉందండి. సో మరో వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలుపుతారని ఆశిస్తూ ధన్యవాదాలు.